సిద్దిపేట జిల్లా నర్మిటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళు ఇక యాడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిస్తుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇది ఒకటి కొత్త కథ మోపోయింది. ఆడ వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడినరు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యామ్లు ఎట్లా కట్టినరు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఇడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరితీకి వస్తామన్నట్టు వచ్చింది. ఈ రకంగా జరుగుతా ఉంది. ఏమంటవే వంట అయినాక గడ్డ తిప్పినట్టు అంటుండు మల్లన్న. అయితే ఇలా నాటింది విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు. మొక్క పెట్టింది, పెంచింది, పోషించింది బీఆర్ఎస్. ఆ పండ్లు వస్తే మాత్రం ఇక మేము తెంపుకుంటామంటూ అమాయకులు అంత ప్రజలకు తెలియదా దాని వెనుక చెమట చుక్కలు ఎవరికి పడ్డాయి, దాని వెనుక తండ్లాట ఎవరి, ఈ నీళ్ళు ఆడికేలు వచ్చినాయి, ఈ మొక్కల ఆడికేలు వచ్చినాయి, ఈ ఫ్యాక్టరీ ఆడికేలు వచ్చింది తెలియదా. ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే, ఆ రోజు మీరు కూడా ఉన్నారు అందరూ. 13 ఏప్రిల్ 2022 నాడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని మీరందరూ కూడా ఇవాళ డాష్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. 2022 ఏప్రిల్ నాడు నిరంజన్ అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. మన గవర్నమెంట్ ఉంటే ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది. ఏడాది లేట్ అయింది వీళ్ళు పట్టించుకోక, ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుండే. ఎంత గొప్ప టెక్నాలజీ అంటే ఇందాక అన్న చెప్పినట్టు దేశపతి అన్న ప్రభాకర్ అన్న చెప్పిండు. ఏంది గోడ్రేజ్ కంపెనీ, నవభారత్ కంపెనీ, పతంజలి అంటే మీకు తెలుసు. పతంజలి కంపెనీ వాడు వచ్చి ఫ్యాక్టరీ చూసిపోతుంది. ఎందుకు చూసిపోతున్నారు? రామ్దేవ్ బాబా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అరే ఈ టెక్నాలజీ బాగుంది అని చెప్పి వీళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిపోయినారు మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టుమని. అంటే మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా, అంటే పామాయిల్ కు పుట్టిన ఇల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించినాం. దీని వెనుక కూడా రైతులకు లాభం ఉంటుంది. జనరల్ గా ఏమైందంటే 100 టన్నుల ఆయిల్ పామ్ గెలలు పంపితే 20 టన్నుల నూనె వెళ్తుంది. అన్ని ఫ్యాక్టరీలు 19 టన్నులు వెళ్తే ఈ ఫ్యాక్టరీ 20 టన్నులు వెళ్తుంది, ఇంకొక టన్ను నూనె ఎక్కువ వెళ్తుంది ఇలా. ఇది అంత మంచి టెక్నాలజీ. ఇలా భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ అయినా ఈ 100 టన్నుల పామాయిల్ గెలలు పంపితే 19 టన్నులే నూనె వెళ్తున్నది. కానీ మనం పెట్టిన ఫ్యాక్టరీలో 20 టన్నుల నూనె వెళ్తుంది, 1 టన్ను ఎక్కువ వెళ్తుంది. ఇది ఏంది? ఈ ఆయిల్ ఫెడ్ అనే కార్పొరేషన్ ద్వారా ఈ ఫ్యాక్టరీ పెట్టినాం. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, గవర్నమెంట్ కంపెనీ. దీని లాభాలు ఎటుపోతాయి? రైతుకే వస్తాయి. 19 టన్నులు వస్తే 19 టన్నుల పామాయిల్ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో దాన్ని ఎకరానికి ఇంత అని రైతుకు వంచింది. 20 టన్నులు వచ్చింది అనుకో, 1 టన్ను ఎక్కువ వస్తే ఆ టన్ను పైసలు కూడా రైతుకే చెందుతాయి, రైతుకు ఆదాయం పెరుగుతుంది, ధర పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముందు చూపుతో ఈ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ పెట్టాం. ఆ రోజు దాదాపు 3,000 రూపాయలు ఎక్కువ వస్తాయి. 2 నుంచి 3,000 1 టన్నుకు ఎక్కువ వస్తుంది రైతుకు. అందుకోసం ఈ టెక్నాలజీ వాడినాం. ఈ టెక్నాలజీ సూపర్ హిట్ అయి పతంజలి వాడు, గోద్రేజ్ వాడు, నవభారత్ వాడు వచ్చి ఈ నర్మెట ఫ్యాక్టరీని చూసిపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకట మొదట్లో నర్మెట ఫ్యాక్టరీ అంటే ఇది సిద్దిపేట నర్మెటనా జనగామ నర్మెటనా అనుకున్నారట మీటింగ్ లా. వారికి ఏ నర్మెటనో తెలియదు కానీ ఇప్పుడు రిబ్బన్ కత్తిరిస్తాను జేబుల కత్తెర పెట్టుకుని బయలుదేరి ఇగో గిట్లా ఉన్నది కథ. సో ఇంత గొప్ప ప్రయత్నం తండ్లాట దీని వెనుక ఉన్నది. నిజానికి చాలా సంతోషం. ఈరోజు మనం మన రైతులకు ఒక మంచి పని చేసినాం. అది దేశపతన గుర్తు చేస్తున్నాడు. వాస్తవానికి మన కేసీఆర్ ఆలోచన ఏముందంటే ప్రతి జిల్లాకు ఇటువంటి ఒక ఫ్యాక్టరీ పెట్టాలి. మహబూబ్ నగర్ లో ఒకటి, నల్లగొండలో ఒకటి, నాగర్ కర్నూలులో ఒకటి, ఇట్లా రంగారెడ్డిలో ఒకటి, ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెట్టాలనేది కేసీఆర్ కళ. ల్యాండ్స్ అలకేట్ చేసిండు. 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసిండు. నర్సరీలు జిల్లాకు పెట్టించిండు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక అది పట్టించుకోక జరం మెత్తబడ్డది. మళ్ళా వస్తుంది, జిల్లాకోటి అవుతుంది ఈ ఫ్యాక్టరీ. ఇది సిద్దిపేటకి ప్రారంభం అంతే. సో మనం జర స్పీడ్ గా దండలాడినాం కనుక బయటపడ్డది. ఈ గవర్నమెంట్ వచ్చి ఇక అది ముందుకు పోయింది కనుక ఆపలేకపోయారు. లేకపోతే
అదేంది ఆ వెటనరీ కాలేజ్ ఎత్తుకపోయినట్టు దీన్ని కూడా ఎత్తుకపోదురు. ఇది అప్పటికే బారాన పని అయిపోయింది కనుక బయటపడ్డది. ఇప్పుడు రిబ్బన్ కత్తిరిస్తే నీకు వస్తురు, ఇది ఎత్తుకపోరాదు. అయితే ఇట్లా చాలా చక్కగా అయింది. ముఖ్యంగా ఆయిల్ పామ్ తోటలు, ఈ పంట రైతును రాజు చేస్తుంది. ఇవాళ మొన్న కూడా నేను ఆయిల్ పామ్ రైతులను మళ్ళీ అశ్వరావుపేట పంపిన. మీరు ఆయిల్ పామ్ ద్వారా 1,50,000 1,30,000 సంపాదిస్తున్నారు. అంతర్ పంటగా ఆయిల్ పామ్ లో అంతర్ పంటగా మీరు కోకో పెంచండి. కోకో పెంచితే అదొక ₹1,00,000 వస్తాయి ఎకరానికి. అది కూడా పెంచండి అని చెప్తే రైతులు తయారైతున్నారు. మొన్న ఆఫీసర్స్ తో కూడా మాట్లాడినా 4 సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు కోకో కూడా పెంచుకుంటే ఈ 1,50,000 సోపతికి ఇంకొక ₹1,00,000 అది కూడా వస్తుంది. ఎందుకంటే మీకు 50